నమస్తే అండి. హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకుంటే మన హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మన హెయిర్ ఫాల్ అవుతున్నామండి. ఒకసారి ఆయిల్ పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఆయిల్ పెట్టాలి అంటే ఖచ్చితంగా మన స్కాల్ఫ్ క్లీన్గా ఉండాలన్నమాట. డస్ట్ అదంతా పడుతుంది కదా, అవంతా క్లీన్ చేసుకుని డ్రై అయిన తర్వాత మాత్రమే హెయిర్ ఆయిల్ అప్లై చేయాలి. చిన్న లాజిక్ అండి. హెయిర్ ఆయిల్ అప్లై చేయాలంటే స్కాల్ఫ్ క్లీన్గా ఉండాలి, డ్రైగా ఉండాలి, నీట్గా ఉండాలి. ఒకసారి అప్లై చేసిన తర్వాత మనం ఒకవేళ బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మళ్ళీ వచ్చిన ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ ఎమ్మటిని మనం ఆ హెయిర్ ఆయిల్ని అప్లై చేయొద్దు. అలా చేయడం వల్ల బయటకు వెళ్ళినప్పుడు ఉన్న డస్ట్ అదంతా ఉండిపోతుంది, అదంతా పట్టేస్తుంది. మళ్ళీ పెట్టడం వల్ల అది మనకి హెయిర్ ఫాల్ అవడానికి చాలా ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి అనమాట. సో మనం ఎప్పుడు హెయిర్ ఆయిల్ పెట్టాలి అన్నా కూడా హెడ్ వాష్ చేయండి కంపల్సరీగా. నేను చెప్పిన రిజల్ట్ మన హెయిర్ ఆయిల్ మన షాంపూ వాడినప్పుడు నాకు వచ్చిన రిజల్ట్ చూపించాను మీకు. ఇదిగోండి నాకు వచ్చిన రిజల్ట్ చూపించాను. మరి మీకు అవైలబుల్గా ఉంది అంటే మనకి 2 వాడండి. మరి 2 కిట్ వాడితేనే రిజల్ట్ నేను చెప్పినట్టుగా మీకు వస్తుంది. లేదు మీకు ఆయిల్ ఒకటి తీసుకొని షాంపూ మీరు విడిగా మైల్డ్ షాంపూ వాడుకుంటాను అంటే అది చాయిస్ మీదేనండి. సో ఇది ఎలా వాడాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఇది వచ్చేసరికి ఒక ఫ్యామిలీకి 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే ఈజీగా 2 మంత్స్ అయితే వచ్చేస్తుందండి. అది ఎలా సాధ్యం అనుకుంటారా, ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలాగే సోప్ కూడా మనది అన్ని ప్యూర్ కెమికల్ ఫ్రీ అండి. దాంట్లో వాడేది చందనం పౌడరు, తులసి పౌడరు, వేప పౌడర్, అన్ని పౌడర్సే కదా. మనకు వచ్చే నురగ కూడా ఓన్లీ సోప్ బేస్లో ఉండే నురగ మాత్రమే అండి. సో కొద్దిగా లిటిల్ బిట్ మెత్తగానే ఉంటుంది. బయట సోప్స్ లాగా హార్డ్గా ఉండదు, ఎక్కువ నురగ రాదు. నురగ రావాలా మురికిపోవాలా అంటే నేనైతే నురగ రావాల్సిన లేదు, మురికిపోవాలి అనేది అయితే ఎంచుకున్నాను. సో మనది జస్ట్ ఇలా హ్యాండ్స్కి అప్లై చేసుకొని ఆ సోప్ పక్కన పెట్టి హ్యాండ్స్ రబ్ చేసుకున్న దాంతో వాష్ చేసుకుంటే మనకి చాలా మంచిగా ప్యూర్గా మనకు తెలుస్తుంది రిజల్ట్ అనేది. డైరెక్ట్గా సోప్ పెట్టేసి తీయాల్సిన అవసరం లేదు నేను తయారు చేసే సోప్స్ అయితే. సో ఇంకా అసలు ఆలస్యం చేయకుండా ఎలా వాడాలి, ఎలా వాడితే మనకి హెయిర్ గ్రోత్ వస్తుందన్నది ఈ వీడియోలో చూసేయండి. హెయిర్ నిజంగా ఎదగాలి అని మీరు ఆశించినట్లయితే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. మన హెర్బల్ హెయిర్ ఆయిల్ చాలా అంటే చాలా తక్కువ మోతాదులో రాసుకున్నా కూడా మంచి రిజల్ట్ వస్తుందండి. దీనికి మనం చేయాల్సిందల్లా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి అన్న ప్రతిసారి మనం హెడ్ బాత్ చేయాల్సిందేనండి. హెడ్ బాత్ చేసి స్కాల్ఫ్ క్లీన్గా ఉంచుకొని డ్రైగా ఉంచుకొని మాత్రమే మన హెయిర్ ఆయిల్ని అప్లై చేయాలి. నా హెయిర్ వాల్యూమ్కి అయితే మటుకు నాకు 1/2 స్పూన్ అండి. 1/2 స్పూన్కి ఇంకొంచెం 3/4 వాడితే సరిపోయిందండి. ఇప్పుడు నేను తీసుకున్న ఆయిల్ కూడా ఇంకా మిగిలింది, అది కూడా మీరు ఫైనల్లో చూడొద్దురు. కానీ ఈ ఆయిల్ని మనం జస్ట్ మునివేళ్లతోటి తీసుకొని స్కాల్ఫ్కి వరకు అంటేలా చేస్తే చాలండి. చక్కగా మసాజ్ చేసుకున్నట్టయితే సూపర్గా హెయిర్ పెరుగుతుంది. దీనిని మీరు వాడాలి, మళ్ళీ రిపీటెడ్గా వాడాలంటే హెడ్ బాత్ చేయడం అనేది కంపల్సరీ అండి. అది కూడా మైల్డ్ షాంపూ. మన హెర్బల్ షాంపూ అయితే ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అవకాశం లేని వాళ్ళు మైల్డ్ షాంపూ అంటే మీరా కానీ ఇలా ఉంటాయి కదా, అలాంటి షాంపూలు వాడుకోండి. ఇందులో మనం వాడిన హెర్బ్స్ 90% మన జుట్టుని ఏపుగా ఎదగడంలో ముఖ్య పాత్ర వహిస్తుంటే, కొన్ని హెర్బ్స్ జుట్టుని నల్లబరచడంలో ఎక్స్పర్ట్స్, కొన్ని హెర్బ్స్ మెదడును చల్లబరిచి మంచి నిద్రను అందిస్తాయి, కొన్ని హెర్బ్స్ చుండ్రు, పేనుగొరుకుడు, దురదలు, పేలు ఇలాంటివన్నిటిని వదిలించడంలో ఎక్స్పర్ట్స్. ఇది కనుక మనం రెగ్యులర్గా అంటే ఈ ఆయిల్ మనం రెగ్యులర్గా యూజ్ చేసినట్లయితే వైట్ హెయిర్ బ్లాక్ అవ్వడానికి హెవీ ఛాన్సెస్ ఉన్నాయండి. మీరు ఫుడ్ కూడా ఇన్నర్గా మంచిగా ఫుడ్ తీసుకోండి, వాటర్ ఎక్కువ తీసుకోండి. చూడండి ఎంత బాగా మంచిగా అసలు తీసుకున్నది 3/4 అనమాట. నేను ఆయిల్ స్కాల్ఫ్ మొత్తం అప్లై చేసి మసాజ్ చేసుకున్నాను. చూస్తారు కదా, ఇంకా ఇంత ఆయిల్ మిగిలింది నాకు. హెయిర్ గ్రోత్ అనేది ఇప్పుడు ఎవరికైనా సహజంగా కావాల్సినదండి. వేలకు వేలు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. మీకు అవకాశం లేకపోతే నాకు కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా పంపిస్తానండి. మీరు ఎంచగ్గా దీన్ని వాడుకొని హెయిర్ గ్రోత్, సాఫ్ట్, సిల్క్ అండ్ షైనీగా ఉంచుకోవడానికి చాలా హెల్ప్ అవుతుందండి. మా బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టే కంటే కొంచెం సమయం కేటాయించినట్లయితే మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బట్టతలతో చాలామంది బాధపడుతున్నారండి. బయటికి రావాలంటే షై ఫీల్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి ఈ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుందండి. అవకాశం ఉంటే మీ పక్కన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి అవసరం ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మన నితికా హెర్బల్ ప్రొడక్ట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ ఒక్కటే కదండి అడుగుతుంది. ఇలా మంచి కంటెంట్స్ నిజంగా హెయిర్ గ్రోత్ అవుతుంది. నా మీదే ప్రయోగం చేసుకునే సోప్స్ కూడా మీకు నా మీదే ప్రయోగం చేసుకొని చూపిస్తున్నానండి. ఇట్లా మంచిగా మీకు తక్కువలో అయిపోయేలాగా చేస్తున్నప్పుడు నన్ను కూడా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒక చిన్న లైక్, కామెంటు నాకు చాలా బూస్టింగ్ ఇస్తుందండి. ఇంకా మంచిగా మీ దగ్గరికి తక్కువ ఖర్చుతోటే మీకు మంచి హెల్తీగా ఉండేలాగా చూడాలని నేను కూడా ట్రై చేస్తాను. ఆయిల్ అప్లై చేసినాక దువ్వెనతో మాత్రం దువ్వకండి. మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉంచుకుని మైల్డ్ షాంపూతోటి స్నానం చేసేయండి. థ్యాంక్ యూ.